దేశానికి అన్నపూర్ణగా నిలిచిన గోదావరి జిల్లాలలో 2 సీజన్లలో కలిపి దాదాపు 20 లక్షల ఎకరాలలో వరి సాగవుతుంది. ఖరీఫ్లో గోదావరి జలాలకు పెద్దగా సమస్య లేకపోయినా రబీలో మాత్రం నికర జలాలు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయాలపై ఆధారపడవలసి వస్తుంది. సీలేరు నుండి వచ్చే జలాలతో పాటు అవసరమైన ప్రాంతాలలో డ్రైన్లలో నీటిని సైతం రబీ సాగు పూర్తి కావడానికి వినియోగిస్తారు. అయితే డెల్టాలో అత్యంత ప్రధానమైన ఈ డ్రైన్లలో పూడికతీత, గుర్రపు డెక్కను తొలగించే ప్రయత్నాలను మాత్రం జిల్లా యంత్రాంగం చేపట్టడం లేదు. డ్రైన్లను నిర్లక్ష్యంగా వదిలేయడంతో రైతులకు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పటిష్టమైన పురాతనమైన డెల్టా వ్యవస్థ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంది. ప్రధాన పంట కాలువలు, ఉపకాలువలు, డ్రైన్లతో కూడిన పటిష్టమైన సాగునీటి వ్యవస్థను సరార్థన్ కాటన్ సమయంలోనే ఇక్కడ ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం దగ్గర విడిపోయే డెల్టా కాలువలు తూర్పు, మధ్య, పశ్చిమ కాలువలుగా 2 ఉమ్మడి గోదావరి జిల్లాలకు సాగునీరు అందిస్తాయి. మొత్తం ప్రధాన కాలువలు, సబ్ కెనాల్స్ కలిపి దాదాపు 2000 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అదేవిధంగా చిన్న కాలువల పరిధి కొన్ని వేల కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. డెల్టా ప్రాంతంలో అదనపు నీటిని బయటకు పంపడానికి వీలుగా డ్రైన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో ముంపును అరికట్టడానికి గోదావరి జిల్లాల్లో ఇది అత్యంత ప్రధానమైన వ్యవస్థ. ప్రతి ఏడాది మేలో కాలువలను మూసివేసి నెల రోజుల పాటు సాగునీటిని నిలిపివేశారు. ఇదే సమయంలో ప్రధాన కాలువలకు అవసరమైన మరమ్మతులు, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చేపట్టాల్సిన మెయింటెనెన్స్ పనులు, అవసరమైన స్ట్రక్చర్ల నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏటా నిధుల కేటాయింపు జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్రైన్లలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాల్సి ఉంటుంది. డ్రైన్ల నుండి అదనపు నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలో శంకరగుప్తం డ్రైన్, అమలాపురం నియోజకవర్గంలో ఉప్పలగుప్తం డ్రైన్తో పాటు కోనసీమ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం డెల్టా ప్రాంతంలో 637 డ్రైన్లు ఉన్నాయి. వీటిలో 22 ప్రధాన డ్రైన్లు ఉన్నాయి. వీటితో పాటు 56 మీడియం డ్రైన్లను కూడా ఎప్పటికప్పుడు ఆధునీకరించాల్సి ఉంటుంది. గడిచిన ఏడాదిన్నరగా డ్రైన్లపై ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ఎక్కడికక్కడ గుర్రపు డెక్క, ఇతర అడ్డంకులు పెరిగిపోయి కోనసీమ జిల్లాలో డ్రైన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. రాజోలు నియోజకవర్గంలో 22 కిలోమీటర్ల మేర ఉన్న శంకరగుప్తం డ్రైన్ అనేక ఆక్రమణలతో మురుగునీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. సముద్రపు ఉప్పు నీరు ఎగదన్ని డ్రైన్లోకి రావడంతో వందల ఎకరాల్లో ఉన్న కొబ్బరి చెట్లు నాశనమైపోతున్నాయి. దివంగత మహానేత వైఎస్ఆర్ డెల్టా ఆధునీకరణలో భాగంగా ఈ ప్రాంతానికి కూడా నిధులు కేటాయించారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ప్రధాన డ్రైన్లు, మధ్యస్థాయి డ్రైన్లతో పాటు కోనసీమలో అనేక చోట్ల రెవెన్యూ డ్రైన్లు కూడా ఉన్నాయి. ఏళ్ల తరబడి వీటి వ్యవహరణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. తమ పరిధిలో లేనందున ఇరిగేషన్ శాఖ వీటిని పట్టించుకోవడం లేదు. మరోవైపు వీటి నిర్వహణకు నిధులు లేకపోవడంతో రెవెన్యూ శాఖ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో సుదీర్ఘకాలం పాటు మెయింటెనెన్స్ లేక డ్రైన్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ క్రమంలో కనీసం సిఎస్ఆర్ నిధులతోనైనా రెవెన్యూ డ్రైన్ల మరమ్మతులు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ రైతు నేతలు జిల్లా కలెక్టర్ను కోరారు. ఇరిగేషన్ కెనాల్స్ మరియు ఇరిగేషన్ డ్రైన్స్ మీద ఓఎంసీ వర్క్ సక్రమంగా జరగట్లేదన్న విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మా రిప్రజెంటేషన్ ద్వారా చేశాం. గడిచిన ఖరీఫ్లో డ్రైనేజ్ వ్యవస్థ మెయింటైన్ చేయక మొన్నొచ్చిన తుఫాన్లో రైతులకి తుఫాన్ వల్ల జరిగిన నష్టం కన్నా ఈ డ్రైనేజ్ మెయింటెనెన్స్ సక్రమంగా జరిగిన నష్టం ఎక్కువగా జరిగింది. అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వర్క్ సక్రమంగా చేయించమని, ఎక్కడైతే వర్క్ జరిగిందో అక్కడ పేమెంట్స్ ఇవ్వమని, జరగని చోట ఎంక్వైరీ చేసి పేమెంట్స్ వర్క్ జరగకపోతే ఆపమన్న విషయం కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. రాజోలు నియోజకవర్గంలో శంకరగుప్తం డ్రైన్ విషయంలో చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అయితే ఈ దిశగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. మరోవైపు ఈ రబీలో నీటి ఎద్దడి అధికంగా ఉంటుందని, గోదావరిలో నికర జలాలు తగ్గిపోవడంతో రబీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా డ్రైన్లలో పూడిక తొలగించి నీటిని వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.